వెళ్తుంది. మొదటిగా మనం ఒక వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. ఇక్కడ పాత నిబంధనలోని మొదటి గ్రంథమైన ఆదికాండంలో మోషే గారు రాస్తూ మనమందరం ఎవరి పోలిక అంట? దేవుని పోలిక. దేవుడు మనందరినీ ఆయన పోలికలో చేశాడు. ఇక్కడ ఈ భూమి మీద బ్రతికే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారండి? మాలాగే ఉండాలి, మా రూపాన్ని ధరించుకొని ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి భూమి మీద బ్రతికే శరీర సంబంధమైన మనమే మన పిల్లలు మన రూపంలో ఉండాలని కోరుకుంటున్నప్పుడు మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు నా పిల్లలు నాలాగా ఉండాలని కోరుకోడా చెప్పండి? ఈ భూమి మీద బ్రతికే సుమారు 800 నుంచి 850 కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ ఎవరి పోలికంట? దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే వస్తున్నారు, ఇలానే పుడుతున్నారు. మరి దేవుడు మీరు నా పోలిక, మీరు నా స్వరూపం అని దేవుడు చెప్తుంటే ఈనాడు ఎందరూ తమ శరీరాలతో దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని నిరూపిస్తున్నారు ఆలోచించండి. కొందరేమో సృష్టి దైవం అని మరికొందరు కొలుస్తూ ఉంటారు. అలాగే మరికొందరు దేవదూతలు దేవుని కుమారులని అనుకుంటున్నారు. దేవదూతలను దేవుడు ఎందుకు చేశాడంట? ఆ వచనాన్ని మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఇక్కడ దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ మీరు నా పిల్లలకు సేవ చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు అని దేవుడు దేవదూతల గురించి చెప్తున్నాడు. అలాగే సృష్టి గురించి ఏం చెప్తున్నాడంటే సృష్టి మనందరికీ సేవ చేసేదిగా మనకు కనబడుతూ ఉంది. ఒక సూర్యుడు కానివ్వండి, ఒక చంద్రుడు కానివ్వండి, ఒక గాలి కానివ్వండి, ఒక మేఘాలు కానివ్వండి, ఇలా మన కంటికి కనబడే ప్రతిదీ మనకేం చేస్తుంది? సేవ చేస్తుంది. అలాగే దేవుడు ప్రతి మనిషిని ఎలా చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపమని చేశాడని తెలుసుకున్నాం. మరి సృష్టిని ఎలా చేశాడంటే నోటి మాట ద్వారా. ఆదికాండం సృష్టి కార్యక్రమంలోనే మనం చూడగలం. దేవుడు తన నోటి మాట ద్వారా మన కంటికి కనబడే సృష్టిని చేశాడు. కానీ మనిషిని ఎలా చేశాడు? నేల మట్టితో నరుడు నిర్మించి మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే సందర్భం మనం బైబిల్లో చూడగలం. దేవుడు ప్రతి మనిషిని తన ఉనికిలోనికి రావడానికి దేవుడు ప్రతి మనిషిని ఎలా చేశాడు? జీవాత్మని ఊదాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాము గారిలోనికి దేవుడు జీవాత్మను ఊదాడు. అటువంటి ఆదాము గారి నుండి తరతరాలు అలా తరాలు మారుతూ ఈ తరంలో మనం ఇలా ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడు ప్రారంభంలో ఆదాములోనికి జీవాత్మను ఊదినప్పుడే మనందరం ఆయనలోకి వచ్చాం. మరి ఇలా వచ్చిన మనందరం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద అంటే ఎవరికి వారి పనుల్లో ఉండిపోయి దేవుని ప్రక్కన పెట్టేశారు. చాలామంది దేవుడు ఎక్కడున్నాడయ్యా, దేవుడు ఉన్నాడా అని మనం ఎవరైనా ప్రశ్నిస్తే దేవుడు లేడు, దేవుడు ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను, నన్నెందుకు ఇలా చేస్తాడని చాలామంది దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలామంది ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా నాస్తికులు, హేతువాదులు ఇలా ఎందరో దేవుణ్ణి నమ్మని వారిగా, దేవుడు లేడు అనేవారిగా వారందరూ దేవుణ్ణి కించపరుస్తున్నారు. దేవుడేమో మనందరికీ ఇంత మంచి దేహాలని, ఇంత మంచి అవయవాలని ఇచ్చి మనందరినీ అనుక్షణం పోషిస్తూ మీరు నన్ను నిరూపించాలి, మీరు నన్ను గురించి ప్రకటించాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ దేవుణ్ణి ప్రకటించడం గురించి చాలామంది నాకు చదువు రాదు కానండి,
నేను ఎలా చెప్పగలను, నాకేమి చదువు రాదు, నేనేం పని చేయలేను అనని చాలామంది అంటూ ఉంటారు. మరి పౌలు గారేమో ఇక్కడ ఒక అగ్రిప్ప రాజు గారిని మార్చడానికి కూడా ఆయన ఎంత సులభముగా మారుస్తున్నాడో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అయినను క్షమించండి, అది కాదండి, అపోస్తుల కార్యములు 26:28. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక్కడ ఒక రాజుగారిని మార్చడానికి పౌలు గారికి ఎంత సులువుగా అనిపించిందో చూడండి. చాలామంది ఈ భూమి మీద ప్రతిదీ కష్టం అనుకుంటూ ఉంటారు. ప్రారంభంలో చాలామంది ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఇది నాకు కష్టమండి, ఇది రాదండి, నేను చేయలేనండి అని అంటూ ఉంటారు. ఇంకా పని మీద మనం శ్రద్ధ పెట్టి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ పనిని చేస్తామో అప్పుడు అది మన అందరికీ సులువుగా మారిపోతుంది. దాంట్లో మనం ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఆ పని సులువు అవుతుంది. అలాగే పౌలు గారు కూడా ఎన్నో సందర్భాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఎన్నో అపాయాలు, ప్రమాదాలు వీటన్నిటినీ ఎదుర్కొంటూ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టే అంత సులువుగా ఆయన ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా చేయాలని ఆయన ఒక గోల్ పెట్టుకొని దేవుని పని చేశాడు. ఎందుకు ఆయన అలా పనిచేశాడయ్యా, ఎందుకు అలా ఉన్నాడంటే దేవుణ్ణి నేను నిరూపించాలి, దేవుడు నన్ను కలిగించాడు అన్న పరమార్థాన్ని ఆయన తెలుసుకున్నాడు. కనుకనే ఆయన అనునిత్యం వాక్యం చెప్పలేకుండా ఉండలేకపోయాడు. ఎన్నిసార్లు రాళ్ల దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు ఈడ్చి పట్టణంలో వెలుపలికి వేసినా ఆయన ఎక్కడా వెనుకంచ వేయలేదండి. కారణం ఆయన కలిగి ఉన్న వాక్యం ఏం చేసిందంటే ఆయన అనునిత్యం దేవుని గురించి ప్రకటించే విధంగా ఆయన్ని మార్చివేసింది. మరి ఈనాడు భూమి మీద బ్రతికే మనందరం అలాంటి గోల్ పెట్టుకొని, అలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని మనందరం వాక్యాన్ని ప్రకటిస్తున్నామా, దేవుని నిరూపిస్తున్నామా అనేది మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. దేవుని నిరూపించేది నరుడే అని పాఠం చెప్పారండి. ఇంతకీ మనం ఎలా నిరూపించాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎలా నిరూపించాలంటే దేవుడు మనకి అవయవాలను ఇచ్చాడు. మొదటిగా మనం ఆలోచించగలిగితే మన చేతులకు ఉన్న వేళ్ళు, ఈ వేళ్ళకి ఏమున్నాయండి, ప్రతి ఒక్కరికి వేలి ముద్రలు ఉన్నాయి. వేలి ముద్ర ఎక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సెల్కి లాక్ పెట్టుకోవడానికి వేలి ముద్ర అనేది వాడుతూ ఉంటారు. ఈ వేలి ముద్ర ఇప్పుడు నేను నా సెల్కి ఒక లాక్ పెట్టుకున్నాను అనుకోండి, నా వేలి ముద్ర పెడితేనే అది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు ఎవరైనా వచ్చి వేలి ముద్ర పెడితే ఓపెన్ కాదు. ఎందుకు? వేలి ముద్ర ఎవరిది వారికే. ప్రతి మనిషికి ఒక వేలి ముద్ర అనేది దేవుడు పెట్టి ఉంచాడు. ఈ భూమి మీద బ్రతికే ఈ 750 నుంచి 800 కోట్ల మంది ప్రజలందరి వేళ్ళు, వాటికి ఉన్న వేలి ముద్రలు వేరు. దేవుడు ఒక్కడే అనే ఈ వేలి ముద్రలు నిరూపిస్తున్నాయి. అలాగే ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఎన్నో దేవుడిచ్చిన అవయవాలలో ఒక కన్ను కానివ్వండి, ఒక చెవి కానివ్వండి, ఒక నాలుక కానివ్వండి, ఒక పెదాలు కానివ్వండి, ఆ వేళ్ళు కానివ్వండి, ఆ వేళ్ళకున్న వేలి ముద్రలు కానివ్వండి, ఒక మనిషికి ఉన్న వేలి ముద్రలు మరొక మనిషికి ఉండవు. ఒక మనిషికి ఉన్న చెవి మరొక మనిషికి సేమ్ అదే విధంగా ఉండదు. అలాగే ఒక నాలుక, అలాగే మనకు దేవుడిచ్చిన ఎన్నో అవయవాలు ఒక మనిషికి మరొక మనిషికి పొత్తు కుదరవు. దేవుడు ఒక్కడే అని ఇవి నిరూపిస్తున్నాయి. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం మొదటి 3వ వచనం నుండి చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 3వ వచనం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి ఒక్కొక్కరిది ఒక్కొక్క నడక. ఒక్కొక్కరు ఒక్కొక్కలా నడుస్తూ ఉంటారు, మరొకరిలా నడుస్తూ ఉంటారు. కొందరేమో మిమిక్రీ రూపంలో వారు నడిచినట్టుగా కాపీ చేయాలని అనుకుంటూ ఉంటారు.
అలా కాపీ చేసినప్పటికీ వాళ్ళు నడిచే తీరులో మాత్రం వారు వారి నడిచే తీరులో మాత్రం వారి నడకే వారికి కరెక్ట్గా సూట్ అవుతుంది. అలా దేవుడు ప్రతి మనిషి నడకను, అలాగే వారి చర్యలను ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రమంలో వారు వేరుగా మనకు కనబడుతూ ఉన్నారు. మరి దేవుడు ఎన్నో సందర్భాల్లో మనకి ఇటువంటి వచనాలు చూపిస్తున్నాడు. మరి దేవుడు ఇన్ని అవయవాలు ఇచ్చాడు, దేవుణ్ణి మనం నిరూపించాలని తెలుసుకుంటున్నాం. మరి దేవుణ్ణి నిరూపించకుండా పోతే, దేవుని నమ్మకపోతే ఎటువంటి శిక్ష ఉంటుందో మనం చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ నమ్మినవాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడంట. అదే నమ్మని వాడైతే శిక్షింపబడతాడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్మి ఆయన తెలుసుకొని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తీసం తీసుకుంటామో అప్పుడు మనందరం రక్షింపబడిన వారుగా ఉంటాం. అదే ఒకవేళ దేవుణ్ణి నమ్మక దేవుని విసర్జించి దేవునికి దూరం అయితే వెళ్ళిపోతే మనందరం దేంట్లోకి వెళ్ళిపోతామంట? శిక్షా విధిలోకి వెళ్ళిపోతాం. అందుకే పౌలు గారు ఆ అగ్రిప్పరాజుని అంత సులువుగా క్రైస్తవునిగా చూచున్నావనే ప్రశ్న ఆయనకు వచ్చిందంటే పౌలు గారు ఎంత మంచి జ్ఞానాన్ని పొందుకొని ఆయన్ని అంత సులువుగా మార్చాలని ఆలోచన చేశాడు చెప్పండి. ఈనాడు సంఘానికి వస్తున్న మనం ఈ వాక్యం పట్ల ఎప్పుడైతే శ్రద్ధ కలిగి మనం మనసు పెట్టి వాక్యాన్ని నేర్చుకుంటామో అప్పుడు మనందరం కూడా వాక్యంలో అనుభవ జ్ఞానం పొందుతాం. అనుభవ జ్ఞానం పొందిన వారే దేవుని గురించి ఎక్కువగా చెప్పగలరు, దేవుణ్ణి నిరూపించగలరు. ఇప్పుడు ఎవరైనా ఒక నాస్తికుడో హేతువాదో దేవుడు లేడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు లేడు, ఎవరు లేడు అని అంటూ ఉంటారు. మరి అలా మాట్లాడినప్పుడు మనం ఇటువంటి దేవుడిచ్చిన వేలి ముద్రలు, అలాగే కన్ను, పెదాల ముద్రలు, అలాగే నాలుక ముద్ర, ఇవన్నీ చూపించి మనం దేవుడు ఒక్కడే అని మనం రుజువు చేయాలి. అటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు వచ్చింది? మనం ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల దేవుని మనం మనసులో స్మరించుకుంటూ దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటే అటువంటి జ్ఞానం మనకు వచ్చింది. మరి అలాగే మరొక వచనం మనం చూడగలిగితే యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇందాక మనం వేలి ముద్రలు అనేది తెలుసుకున్నామండి. వేలి ముద్రలు ఎక్కువ మంది ఎక్కడ వాడుతూ ఉంటారు? తమ సెల్లులకి స్క్రీన్ లాక్ పెట్టుకోవడము, ఇంకా టెక్నాలజీ వచ్చింది కనుక వాళ్ళ ఇంటి తలుపులకి, ఇంకా చెప్పాలంటే మన బ్యాంకులో ఉండే లాకర్లకి, ఇలాంటి వాటి దగ్గర తమ వేలి ముద్రలు వాడుతూ ఉంటారు. ఆ వేలి ముద్రలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఒక్కడే. ప్రతి మనిషి, ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఒక వేలి ముద్ర మరొక వేలి ముద్రకి సెట్ కాదు. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఎలా సెలవిస్తుందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలండి. ఎలా అయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుందో అలాగే మన చేతులకు ఉన్న వేలి ముద్రలు దేవుడు ఒక్కడే అని సెలవిస్తున్నాయి. మరి దేవుడు ఒక్కడే అని తెలుసుకున్న మనం ఎంతవరకు దేవుని ప్రకటిస్తున్నాం అనేది ఆలోచించండి. ఈ భూమి మీద బ్రతికే అనేక మంది దేవుడు మాకు ఏం చేశాడు, దేవుడు మాకు ఏం చేయలేదని అంటూ ఉంటారు. మనం ఇటువంటి మాటలు చెప్పి దేవుడు నీకు ఎన్నో అవయవాలను ఇచ్చాడు, ఆ అవయవాలకు చేయవలసిన దేవుని పని నీకు ఉంది అని మనం చెప్పగలగాలి. అటువంటప్పుడే వారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీరు మాట్లాడిన ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవునిలోనికి మీరు వారిని రప్పించగలరు, వారిని రక్షించగలరు. అలాగే మరొక వచనాన్ని మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని
మహిమపరుచుడి. మనం మన ఇంట్లోకి కానివ్వండి, ఎన్నో వస్తువులు మనం కొంటూ ఉంటాం. ఒక ఫ్యాన్ కానివ్వండి, ఒక లైట్ కానివ్వండి, ఇలా ఎన్నో వస్తువులు మన ఇంట్లోకి మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆ కొనుక్కున్నవి సరిగ్గా పనిచేస్తేనే మనం వాటిని మన ఇంట్లో ఉంచుకుంటాం. అవి కొన్నాం కాబట్టి వాటి మీద మనకి హక్కు ఉంటుంది. మరి దేవుడు మనకేమిచ్చాడంట? దేహాన్నిచ్చాడు. దేవుడు విలువ పెట్టి కొని మనకి దేహాన్ని ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనందరం కొనబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం. మరి అటువంటి దేహంతో ఎంతమంది దేవుని మహిమపరుస్తున్నారు? మనం కొన్న వస్తువు మీదే మనకు అధికారం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నేలమట్టితో చేసి మనందరికీ ఒక ఆత్మని అనేది దేవుడు ఇచ్చాడు. మరి అటువంటి దేహాన్ని, అటువంటి ఆత్మను కలిగి ఉన్న మనం దేవుని మహిమపరచాలి. మనం కొన్న వస్తువు మీదే మనకు అధికారం ఉన్నప్పుడు, ఈ శరీరం మనం ఏమన్నా చేసుకున్నామండి? మనం చేసుకోలేదు. మరి దీన్ని పాడు చేసుకునే అధికారం నీకెక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన అవయవాలు దేవునికే అధికారం ఉంది. దేవుని పని నిమిత్తమే మనం మన అవయవాలను ఖర్చు చేయాలి. దేవుని పని ఏంటంటే మనం ఆలోచిస్తే, వాక్యం చెప్పలేని వ్యక్తి దేవుని పని నేను ఎలా చేయాలని మన దగ్గరికి వస్తే, మనం వారికి దేవుని పని ఎలా చేయాలో మనం నేర్పించగలం. ఒక కుర్చీలు వేయడం కానివ్వండి, చర్చి క్లీన్ చేయడం కానివ్వండి, తెలిసిన వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని రానివ్వడం కానివ్వండి, మీకు వచ్చిన జీతంలోని కొంత దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి చందా రూపంలో వేయడం కానివ్వండి, ఇలా ప్రతీదీ చేసిన వాళ్ళు దేవుని పని చేసినట్టే. ఇక్కడ వాక్యం చెప్తున్న నేనే దేవుని పని చేసినట్టు కాదని. ఇక్కడికి వచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, చైర్స్ వేసిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చి అనేకులను తీసుకొని వచ్చిన వారు కానివ్వండి, అందరూ దేవుని పని చేస్తున్న వారే, తమ దేహాలతో దేవుణ్ణి మహిమపరుస్తున్న వారే అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలాగే మరొక వచనాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ దేవుడిచ్చిన దేహంతో దేవుని మహిమపరచకపోతే ఏం జరిగిందండి? దేవుని మహిమపరచకపోతే పురుగులు పడి చనిపోయాడు. దేవుడు మనకిచ్చిన దేహాలతో మనం దేవుని పని చేయాలి. అలా దేవుని పని చేయక, దేవుని కోసం బ్రతకక ఎందరైతే తమ దేహాలను స్వార్థ వీటి డ్రగ్స్ వైపు, వీటన్నిటి వైపు తమ వినాశనాన్ని కొని తెచ్చుకునే వారిలాగా ప్రతి ఒక్కరు మారిపోతున్నారు. ఎప్పుడైతే తమ దేహంతో దేవుని మహిమపరుస్తారో వారు దేవుని చెంతకు చేరుతారు. ఎప్పుడైతే తమ దేహాలను దేవునికి అర్పించుకోక, దేవుని పనికి ఖర్చు చేయక ఎందరైతే తమ స్వప్రయోజనాలను కోరుకుంటారో వారు వినాశనానికి వెళ్ళిపోతారు. దేవుడు పెట్టిన నరక శిక్షకు పాత్రులైపోతారు. మరి దేవుడిచ్చిన ఈ దేహంతో మనం ఏం చేయాలి? ఇంతవరకు తెలుసుకున్నాం. దేవునిని మహిమపరచాలి, దేవుని పని చేయాలి. అలా చేయకపోతే దేవుణ్ణి మనందరం అవమానించిన వారం, కించపరిచిన వారం, దేవుణ్ణి తెలుసుకోనని అభాగ్యులలోకి, అవిశ్వాసుల వారి జాబితాలోకి మనందరం వెళ్ళిపోతాం. అలాగే మరొక వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు ఎందుకు మనకి ఈ అవయవాలను ఇచ్చాడయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా అండి. ఇక్కడ రోమియోలకు పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఎవరికి సమర్పించాలంట? దేవునికి సమర్పించాలంట. ఎప్పుడైతే మనం మన శరీరాలని దేవునికి సమర్పిస్తామో, దేవునికి మనం మన శరీరంతో దేవుని మహిమపరుస్తామో,
అప్పుడు మనందరం దేవుణ్ణి నిరూపించిన వారిగా, దేవుని గూర్చి అనేకులకు చెప్పిన వారిగా, మన దేహాన్ని చూపించి మనందరం నిరూపించే వారిగా ఉంటాం. ఎప్పుడైతే మన దేహంతో మనం దేవుని మహిమపరచక, దేవుని గురించి చెప్పకపోతే మనం మనం మన మన శరీరాలను నరకాగ్ని శిక్షకు, ఆ నరకానికి మనం పాత్రలం అయిపోతాం. ఆలోచించండి. దేవుణ్ణి నిరూపించేది నరుడే అని తెలుసుకున్న మనం ఇకనైనా దేవుని గురించి అనేకులకు చెప్పాలి. దేవుని గురించి మహిమపరిచే విధంగా మన నోటి మాటలు ఉండాలి. ఈ దేవుణ్ణి నిరూపించేది నరుడే అనే పాఠంలో మనం ఎలా నిరూపించాలని తెలుసుకున్నాం. వేలిముద్ర ద్వారా, అలాగే నాలుక ముద్ర ద్వారా, అలాగే కళ్ళు. కళ్ళు దగ్గరికి వస్తే ఇప్పుడు నాకున్న కళ్ళే మీకుండవు. అలాగే మీకున్న కళ్ళు మరొకరికి ఉండవు. ఒక్కొక్కరికి నీలి రంగులో కళ్ళు ఉంటాయి. మరొకరికి తెలుపు రంగులో ఉంటాయి. మరొకరికి నలుపు రంగులో ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరికి వారి వారి కన్నులు వేరువేరుగా వేరువేరు రంగుల్లో ఉంటాయి. ఒకరి కన్ను మరొకరికి సెట్ కాదు. అంటే ఒకరికి ఉన్న కన్ను మరొకరికి ఉండదు. ఒకరి కన్నుకి మరొకరి కన్నుకు వేరు ఉంటుంది, భేదం ఉంటుంది. అలాగే కాళ్ళు. కాళ్ళు దగ్గరికి వస్తే నాకున్న కాళ్ళు సైజు వేరు, మీకున్న కాళ్ళు సైజు వేరు, నాకున్న కాళ్ళకున్న వేలి ముద్రలు వేరు, మీ కాళ్ళకు ఉన్న వేలి ముద్రలు వేరు. చాలామంది కాళ్ళు ఎందుకు ఇచ్చాడని మనం ఒక స్త్రీని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఏంటండి? పట్టీలు పెట్టుకోవడానికి, మెట్టెలు పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చాడని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చిన పాదాలు ఎందుకంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. దేవుడిచ్చిన పాదాలతో మనం సువార్త ప్రయాణం చేయాలి. ప్రారంభ శతాబ్దంలో ఎందరో అపోస్తలులు, అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన కాలంలో తమ పాదాలతో సువార్త పని నిమిత్తం ఎన్నో మైళ్ళు, ఎన్నో కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించారు. దేవుడిచ్చిన అవయవాలను దేవుణ్ణి నిరూపించడానికి వాళ్ళు వాడారు. కాబట్టి ఇన్ని మాటలు విన్న మనం ఇకనైనా దేవుడిచ్చిన మన శరీరాలతో మనం దేవుని మహిమపరచాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. తల వంచి కళ్ళు మూసుకున్నట్టుగైతే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనంలో తండ్రి ఈ రాత్రికాల సమయమున మాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు కొద్ది మాటలు మీ మాటలు నేను చెప్పి ఉన్నాను తండ్రి. ఎటువంటి లోటుపాట్లున్నా క్షమించండి. మరింతగా మీ జ్ఞానంని నేర్చుకొని మరిన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పే భాగ్యం దయచేయండి. వస్తున్న ప్రతి ఒక్కరూ మీ గురించి అనేక సంగతులు తెలుసుకొని ప్రారంభ శతాబ్దపు అపోస్తుల వలె అలాగున్నవో లేవో అని పరిశోధిస్తూ వాటి ప్రకారం మేమందరం బ్రతుకుతూ ఇతరులకు చెప్పే భాగ్యం దయచేయండి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని మీరు ఇచ్చిన ఈ దేహంతో మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మా అందరి జీవితాలు ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు అందరూ వెళ్తుండగా వీరందరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి గమ్యస్థానాలకి చేరగలిగే భాగ్యం దయచేయండి. ఇంకా దేవుని చిత్తం అయితే, అదే మీ చిత్తం అయితే మరొకసారి మేము ఇలా కొడుకునే భాగ్యాన్ని దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి అడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. దేవునికి మహిమ కలుగునాక. మనం